ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదమైన కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పదలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో రాజా నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా నీ నామనికి మహిమ కలిగినట్టు మీరు చేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వాక్య వర్తమానకు వెళ్ళొచ్చుండగానైనా నీ దాసురాలు నన్ను సిలువ సట్నం మరుగుపరుచుకొని నా నోట్లో మీ మాటల నుంచి నన్ను బోరుగా వాడుకో ప్రభా. పరిశుద్ధాత్మదేవుడా నీ ఆత్మసహాన్ని కుమరించండి అయ్యా, నీ ఆత్మసహాన్ని అందించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవుడ సహాయం వచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ పనులకు మర్మలు బయలుపరిచి అయ్యా వింటున్న బిడ్డలు వినగలచును గ్రహించే మనసును మా అందరికీ అనుగ్రహించండి. ఈ వాక్యముల నుంచి మాతో మీరు మాట్లాడి దర్శించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. చూడండి, ఆత్మ శరీరం 16 వచనము. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఆత్మ శరీరం ఎప్పుడు కూడా వీటికి వ్యతిరేకమే. ఆత్మ అంటే శరీరానికి పడదు, శరీరం అంటే ఆత్మకు పడదు. ఎప్పుడు కూడా విరోధమే, యుద్ధమే. శరీరం అంటది కదా, ఈరోజు ఆదివారమా, ఈరోజు అవసరం లేదులే, ఈరోజు పనికెళ్ళు అని శరీరం అంటది. ఆత్మ ఏమంటో తెలుసా? ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని ఆత్మ బోధిస్తూ ఉంటుంది. శరీరం అంటది ఈరోజు పోకపోతే మాయలే, అక్కడ పనివారు వచ్చారు, ఈరోజు చేసే పని మళ్ళీ రేపు కాదు, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి, పనికి వెళ్ళండి, మనదే కదా చర్చి, మన ఊరే కదా, మన అమ్మగారే కదా అని చెప్పేసి శరీరం బోధిస్తూ ఉంటుంది. చూడండి ఎంత వ్యతిరేకమో. ఆత్మేమో లేదు, ఈరోజు మందిరానికి వెళ్ళండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈరోజు మందిరానికి వెళ్ళు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, ఏ అనారోగ్యం రాకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు అని ఆత్మ చెప్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంటే సాతాను గాడు ఏం చేస్తూ ఉంటాడంటే, శరీరాన్ని వాడిని అలసటగా తీసుకొని శరీరాన్ని వాడిని లోపరుచుకొని మనలోనికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుడు ఏమంటాడు? లేదు, ఈరోజు నువ్వు ప్రార్థనకి రావాలి, వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి అని పరిశుద్ధాత్మదేవుడు మనతో బోధిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కువ ఎవరి మాట వింటాం? శరీరం చెప్పే మాట వింటామా, ఆత్మ చెప్పే మాట వింటామా? చెప్పాలి. శరీరానికి లోబడుతున్నామా, ఆత్మకు లోబడుతున్నామా? ఆలోచించండి ఒకసారి. ఎన్నిసార్లు, అందుకనే దేవుని వాక్యం అంటుంది చూడండి, అదే రోమపత్రిక 6:5 అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. తీయండి ఒకసారి. చూడండి, శరీరానుసారులు జీవమును సమాధానమునై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దీనిమై పడతాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ శరీరం మనల్ని ఏం చేస్తుందట, ఎక్కడికి నడిపిస్తుందట అంటే మరణానికి నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శరీరానుసారులు శరీర విషయమందు మనసునుంచుతారు, కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనసు పెడతారంట. అయ్యో రేపు ఆదివారం, మేమందరం కుటుంబ సమేతంగా మందిరంలో ఉండాలి, రేపు ఆదివారం అని శనివారమే సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు వరకు బోధిస్తూ ఉంటాడు. రేపు వెళ్ళాలి, రేపు ప్రార్థన ఉంది, రేపు ఆదివారం, ఎన్ని పనులున్నా పనులు పక్కన పెట్టేసి నా మందిరానికి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. సాతాను గాడు ఏమంటున్నాడు? లేదు లేదు, ఈరోజు పోకపోయినా పర్లేదు, మళ్ళా వచ్చి ఆదివారం వెళ్ళొచ్చు, మళ్ళీ వచ్చి మనకి టైం ఉంది కదా, ఈరోజు పనికెళ్ళు
ఈరోజు పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి. ఈరోజు పనికి వెళ్తే మనం తినటానికి సరిపోయిద్ది అని శరీరం మనకు బోధిస్తూ ఉంటుంది. ఈ శరీరాన్ని బట్టి సాతాను గాడు ఈ శరీరాన్ని లోపరుచుకొని వాడు మన హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే మన శరీరానికి ఆలోచిస్తామో, శరీరానికి లోపడతామో, సాతాను గాడికి లోబడ్డట్టే. దేవునికి స్తోత్రం. అందుకనే శరీరానుసారులు శరీర విషయం అందు మనసు పెడతారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఈరోజు ఎక్కడికి వెళ్తే పనికి వెళ్తే డబ్బులు వస్తాయి అని శరీరం మనకు బోధిస్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ మనకు బోధించేది ఏంటి తెలుసా? ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనసు పెడతారంట. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతారో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మకు లోబడతారో, ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారట ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనసు పెడతారంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు శరీరానికి లోబడుతున్నావా? ఆత్మకు లోబడుతున్నావా? శరీరానికి లోబడ్డట్టయితే సాతాను గానికి నువ్వు విలువిచ్చినట్టే, సాతాను గాని హృదయంలో చేర్చుకున్నట్టే. ఆత్మకు నువ్వు విలువిస్తే ఆత్మానుసారంగా నడుచుకుంటామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనసు మరణానికి దారి తీస్తూ ఉంటుంది. శరీరానుసారమైన మనసు కక్షలకు దారి తీస్తూ ఉంటుంది. శరీరానుసారమైన మనసు క్రోధానికి దారి తీస్తూ ఉంటుంది. శరీరానుసారమైన మనసు అబద్ధాలకి దారి తీస్తూ ఉంటుంది. శరీరానుసారమైన మనసు పాపానికి దారి తీస్తూ ఉంటుంది. శరీరానుసారులు శరీర విషయమందు మనసు పెడతారంట. అది ఎక్కడ నడిపిస్తుంది? నరకానికి నడిపిస్తుంది. సాతానుగాడు శరీరాన్ని లోపర్చుకొని శరీరం చెప్పిన మాట వినేటట్టుగా ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు ఈనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు 100కి 99% శరీరానికే లోబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే శరీరాన్ని నువ్వు అణిచివేస్తావో, శరీరం చెప్పిన మాట వినకుండా ఆత్మానుసారంగా నడుస్తావో, ఆత్మానుసారులంట నిత్య రాజ్యానికి వారసులు అవుతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శరీరానుసారులు లోకాన్ని సంతోష పెడతారంట, ఆత్మానుసారులేమో దేవుని సంతోష పెడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది శరీరానుసారం లోకాన్ని సంతోష పెడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం కదా. మందిరాన్ని విడిచిపెట్టి కూడా లోక ఆచారాలు, లోక పద్ధతులకి లోకాన్ని సంతోష పెట్టేవారు ఎంతమంది ఉన్నారండి. ఈరోజు మనము లోకానికి వేరే జీవిస్తున్న మనము దేవుని సంతోష పెడుతున్నామా? ఏమిటి ఆయన సంతోష పెట్టడం అంటే, ఆయన మందిరానికి వచ్చి ఆయన ఆరాధించడమే ఆయన సంతోష పెట్టడం. ఆయన మందిరానికి వచ్చి ఆయన మాట వింటమే ఆయన సంతోష పెట్టడం. ఆయన మందిరానికి వచ్చి ఆయనకు వినయముతో, విధేయతో, భయభక్తి కలిగి ఆయన ఆరాధించడమే ఆయన సంతోష పెట్టడం. ఈరోజు ఎంతమంది ఆయన రక్తంలో కడగబడి లోకానికి వేరుగా జీవిస్తూ లోకాన్ని విడిచిపెట్టాం, మేము ప్రభువు దగ్గరకు వచ్చామని ఎంతమంది ఈరోజు దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారు. ఎంతమంది లోకాన్ని సంతోష పెడుతున్నారు. ఎంతమంది పనిని బట్టి సంతోషపడుతున్నారు. ఎంతమంది ఫంక్షన్లకు వెళ్తూ లోకాన్ని సంతోష పెడుతున్నారు. అందుకని శరీరానుసారులు శరీర విషయం అందే మనసు పెడతారంట. వారికి దేవుడు అంటే భయం ఉండదండి, దేవుడు అంటే భక్తి ఉండదు. ఎందుకు? ఎటు తిరిగి ఈ లోకాన్ని సంతోష పెట్టడమే వారి యొక్క పని, లోకాన్ని ఆనందింపజేయటమే వారి యొక్క పని. లోకములో ఉన్న ఫంక్షన్లు, పెళ్లిళ్ళు లోకానుసారంగా చేసే వాటిలో లోబడుతూ
వాటి వైపు చూస్తూ వాటిలో ఆనందించడము, లోకాన్ని సంతోషపెట్టడం. ఈరోజు దేవుని సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? ఈరోజు ఒక్కసారి ఆలోచించు. లోకానికి వేరే జీవించిన నీవు ఇంకా లోకం వైపు చూడవద్దిగా. కుక్క తన వాంతికి తిరిగి కుక్క మరి వాంతి చేసుకొని మళ్ళా దాన్ని నాకినట్టుగా ఉంటున్నారు ప్రజలు. లోకాన్ని విడిచి ప్రభులోనికి వస్తున్నారు, లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తున్నారు. మరలా దేవుడు చేసిన మేళ్ళని బట్టి, మరలా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మరలా ఎక్కడికి వెళ్తున్నారు? లోకం వైపు వెళ్తున్నారు. మరలా ఇంకా లోకాన్ని ఆశిస్తూ ఉన్నారు, ఇంకా మరలా లోకంతో అంటుకట్టబడుతున్నారు, ఇంకా లోకంలోనే జీవిస్తున్నారు, ఇంకా లోకంలో పాపాన్ని విడిచిపెట్టడం లేదు, ఇంకా లోకంలో ఉన్న అబద్ధాలు విడిచిపెట్టడం లేదు, ఇంకా లోకంలో ఉన్న చెడు కార్యాలు విడిచిపెట్టడం లేదు అని దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఇక లోకంతో నాకు ఏమీ లేదని దేవుని రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకున్న రోజు దేవునితో నిబంధన చేసి నీ కన్నులతో, నీ చెవులతో, నీ ఆలోచనలతో, నీ నడకతో, నీ పడకతో నువ్వెంత పాపము చేస్తూ ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నావు. దేవునితో అంటుకట్టబడుతున్నావా? ఇంకా లోకం వైపు చూసి ఇంకా లోకం కావాలని లోకం వెంట పెరుగుతున్నావా? జాగ్రత్త, తీర్పు దినాన లెక్కప చెప్పే దినం రాబోతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, ఆలోచించండి. లోకానుసారులు లోకం చేసే పద్ధతులన్నీ అనుసరిస్తారు. ఆత్మానుసారులు దేవుని మాటకు లోబడతారు, దేవుని వాక్య ప్రకారం జీవిస్తారు, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంటుంది? నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ క్రియలు, నీ చూపు, నీ నడక ఎవరితో ఉంటుంది? లోకములో నుంచి దేవుని ఎద్దుకు వచ్చి మరలా ఇంకా లోకాన్ని వైపు చూస్తున్నావా? మరలా ఇంకా కక్కిందానే నాకుతున్నావా? ఇంకా ఆలోచించు ఒకసారి. ఏమీ లేని పరిస్థితిలో నుంచి, అనారోగ్యమైన పరిస్థితిలో నుంచి, చనిపోయే పరిస్థితిలో నుంచి, మరణాంధకారంలో నుంచి, అందరూ త్రోసివేసిన పరిస్థితిలో నుంచి, ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో నుంచి, ఇక రోగము తగ్గదు, నువ్వు చచ్చిపోతావు అన్న పరిస్థితిలో నుంచి లోకాన్ని విడిచి దేవుని ఎద్దకు వచ్చావే. మరి దేవుడు నీకు అన్నీ ఇచ్చిన తర్వాత, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, దేవుడిని ఆశని పొడిగించిన తర్వాత, దేవుడు నీకు అన్నీ ఇచ్చి సమృద్ధిగా నిన్ను నడిపిస్తున్నావు. ఆ రీతిలో మరలా నువ్వు ఏం చేస్తున్నావు అంటే వెనక్కి తిరిగిపోతా ఉన్నావు. మరలా ఇంకో లోకం వైపు చూస్తూ ఉన్నావు. అందుకనే మనల్ని బట్టి దేవుడు అట ప్రతిరోజు దుఃఖిస్తూ ఉండంట. ప్రతిరోజు మనల్ని బట్టి దేవుడు కన్నీరు కారుస్తూ ఉండంట. నీ ఆలోచనలు బట్టి, నీ పాపపు ఆలోచనల ద్వారా నీ దేవుని యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరిస్తున్నావంట. నీ చెడు చూపుల ద్వారా ఆయన కళ్ళలో మేకులు నాడుతున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మనం చేసే ప్రతి పనిని బట్టి దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా బ్రతుకుతున్న నీవు ఇంకా లోక ఆశలు, ఇంకా లోక తలంపులు, ఇంకా లోకం వైపు చూస్తూ ఇంకా పాపాన్ని జుర్రుకుంటున్నావా? ఇక విడిచిపెట్టవా లోకాన్ని? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ ఆన్సర్ ఏంటి? నీ జవాబేంటి? ఏ క్షణమో మన జీవితాలు, గడ్డి పూలంటే మన జీవితాలు, ఆవిరి లాంటి మన బ్రతుకులు ఇంకా ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాం? ఒకవైపు యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఒకవైపు వరదలు, అనేక మంది నశించిపోతున్నారు. నీకు ఆలోచన కలగట్టలేదా? ప్రభువా, ఈ నెలంతా మమ్మల్ని బ్రతికించావయ్యా, నీకు వందనాలు ప్రభువా. రాబోయే నూతన నెల ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. ఎలాంటి తెగులు కానీ, ఎలాంటి కీడులు మేము పడిపోకుండా,
ఎలాంటి సమస్యలు పడిపోకుండా, ఎలాంటి శోధనలో పడిపోకుండా ప్రభువా నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా అని చివరి దినము కుటుంబ సమేతంగా వచ్చి మన దేవునికి ప్రార్థన చేస్తున్నామా? దేవుని అడుగుతున్నామా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ స్థితిలో నుంచి నువ్వు పిలువబడ్డావు? ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను నడిపించాడు ఈ స్థలానికి? ఆ స్థితి జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా? ఆ మొదటి ప్రేమను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈరోజు అన్నీ ఉండేసరికి యేసుని ప్రక్కన పెట్టి, అన్ని దేవుడిచ్చేసరికి యేసుని ప్రక్కన వదిలేసి ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోకముతోనా, పాపముతోనా, త్రాగుడుతోట, అబద్ధాలతోనా, ఎవరితో నీ సహవాసం ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? నన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, నన్ను బట్టి దేవుడు కన్నీరు కారుస్తున్నాడేమో, నన్ను బట్టి దేవుడు ఇంకా నన్ను బట్టి దేవుని ఇంకా నేను బాధ పెడుతున్నానేమో అన్న ఆలోచన కలుగుతుందా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా. శరీరానుసారులు శరీర విషయమందు మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు నరకానికి నడిపిస్తుంది, మరణానికి నడిపిస్తుంది, కష్టానికి నడిపిస్తుంది, శోధనలకు గురి చేస్తుంది, అనారోగ్యాలకు గురి చేస్తుంది, ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము కలిగి ఉంటుంది. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే నీ కుటుంబంలో ఎప్పుడు కూడా సమాధానం ఉంటుంది. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు నీ కుటుంబంలో సంతోషం కలుగుతూ ఉంటుంది. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు నీ కుటుంబంలో నీ పిల్లలందరూ కూడా ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావా? శరీరం చెప్పినట్టు నువ్వు వింటున్నావా? శరీరానికి లోబడుతున్నావా? ఆత్మకు లోబడుతున్నావా? అపవాదిగాడు శరీరాన్ని వాడు లోపరుచుకొని నీలోనికి వచ్చి ఈ శరీరానికి మట్టిలో కలిపిన తర్వాత నీ ఆత్మను నరకానికి తీసుకువెళ్తుంది. ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, నీ శరీరాన్ని దేనికి అప్పచెప్తున్నావు? శరీరం చెప్పే మాట వింటున్నావా? ఆత్మ చెప్పే మాట వింటున్నావా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. చూడు, శరీరానుసారులు లోకాన్ని సంతోషపడతారు, ఆత్మానుసారులు అంట దేవుని సంతోషపెడతారు. ఎంతమంది అయితే దేవుని యొక్క ఆత్మ కలిగి, దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడి, దేవుడు చెప్పిన మాట వింటూ, దేవుని మాటకు లోబడుతూ ఆయన మందిరానికి వచ్చి ఆయన ఆరాధిస్తారో అప్పుడు దేవునికి సంతోషపెట్టినట్టంట. అప్పుడు నన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడట. అప్పుడు నన్ను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడంట. శరీరానుసారులు లోకాన్ని సంతోష పెడతారు, ఆత్మానుసారులు దేవుని సంతోష పెడతారు. నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు? లోకాన్ని సంతోషపెట్టిగా బిడ్డగా ఉంటున్నావా? దేవుని సంతోషపెట్టిగా బిడ్డగా ఉంటున్నావా? ఆలోచించు. దేవునికి స్తోత్రం. చూడండి, శరీరానుసారులు వానికి కలిగిన సమస్తాన్ని బట్టి అతిశయిస్తారంట, గర్విస్తారంట. వాళ్ళకి ఇచ్చిన డబ్బును బట్టి, వాళ్ళకున్న ఆస్తిని బట్టి, వాళ్ళకున్న అందచందాలను బట్టి గర్విస్తూ ఉంటారంట. ఎవరు? శరీరానుసారులు. ఆత్మానుసారులు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తానంట. చాలామంది అనుకుంటూ ఉంటాం, నాకు ఆ డబ్బు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని గర్విస్తూ ఉంటారంట, అతిశయపడతారు. అందుకని దేవుని వాక్యం అన్నది, కొందరు రథములు బట్టి రౌతులు బట్టి అతిశయిస్తారు, కానీ నేను మాత్రం నా దేవుని బట్టి అతిశయిస్తాను. ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్న డబ్బును బట్టా, నీకున్న అందచందని బట్టా, నీకున్న వెండి బంగారాన్ని బట్టా, నీకున్న ఘనతను బట్టా, దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? చూడండి, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచ్చిన చదువుదాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచ్చిన.
తీసిండమ్మా 9:23-24 బైబిల్ ఉన్నవారు అందరూ తెరిచి చదవాలి అందరూ కూడా. జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవునిని బట్టి అతిశయింపవలననగా భూమి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించండి ప్రతి ఒక్కరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని అనుకుంటాడుగా, నాకున్న తెలివి, నాకున్న జ్ఞానము ఎవరికి లేదు. నా జ్ఞానాన్ని బట్టి ఇంత డబ్బు సంపాదించిన, నా తెలివిని బట్టి ఇంత పెద్ద మేడ కట్టుకున్నా, నా తెలివిని బట్టి నాకున్న జ్ఞానాన్ని బట్టి ఇంత బంగారం సంపాదించుకున్నా అని అతిశయపడకూడదు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. తనకున్న డబ్బును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరి దేన్ని బట్టి అతిశయించాలి అంటే, అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలెననగా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెనని, అట్టి వాటిలో నేను ఆనందించువారనై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతున్న మేము పడదామా? హల్లెలూయా. మనం ఎవరిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచున్న ఆ దేవాది దేవుని బట్టి, నీతి న్యాయములు జరిగించుచున్న ఆ దేవాది దేవుని బట్టి మనము అతిశయించాలి. శరీరానుసారులు ఎలా అతిశయిస్తారు? వాళ్ళకున్న డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, అందచందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ఘనతలను బట్టి వారు అతిశయిస్తారు. కానీ దేవుని బిడ్డలు దేని బట్టి అతిశయించాలంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న ఆ దేవాది దేవుని బట్టి మనము అతిశయించాలి. ఆ దేవాది దేవుని బట్టి మనం గర్వించాలి. ఆ దేవాది దేవుని బట్టి మనం ఆనందించాలి. ఆ దేవాదిని బట్టి, ఆ దేవాది దేవుడైన యెహోవాని బట్టి మనం సంతోషించాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి సంతోషిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లోకానుసారులు దేని బట్టి అతిశయిస్తారు? డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, వాళ్ళకున్న ఆస్తి అందాలను బట్టి అతిశయిస్తారు. కానీ ఆత్మీయంగా జీవించేవారు దేని బట్టి అతిశయిస్తారంటే దేవుని బట్టి అతిశయిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, శరీరానుసారులు లోక పద్ధతులు, ఆచారాలు అతిశయిస్తారు. ఈ లోకానుసారులు అంటే శరీరానుసారులు, శరీరం చెప్పినట్టు విన్న వాళ్ళు ఉంటారు చూడు, శరీరానికి లోబడేవారు, వాళ్ళంట లోక ఆచారాలు, పద్ధతులను పాటిస్తూ ఉంటారు అన్నమాట. మనం ప్రార్థనకు వస్తాం, మన ఆలోచన అంతా ఏదైనా పండుగ వస్తే ఆ పండుగను ఎంతమంది ఆచరించటంలే? లోకాచారాలు, లోక పద్ధతులు విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టలేదు. ఏ పండుగ వచ్చినా ఆ పండుగని మనం ఏం చేస్తున్నాం? ఆచరిస్తున్నాం. ఆ పండుగలను మనం పాటిస్తున్నాం. అప్పుడు మరి దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి దుఃఖిస్తాడా, సంతోషిస్తాడా? ఆలోచించండి. అంటే ఆత్మ లేని వాళ్ళు, దేవుని చేత ఇంకా దేవునితో అంటుకట్టబడిన వాళ్ళు, దేవునితో సహవాసం చేయని వారు, వాళ్ళు ఇంకా లోక ఆచారాలు విడిచిపెట్టరంట. వాళ్ళు ఇంకా లోక పద్ధతులు విడిచిపెట్టరు. ఇంకా లోకంలో ఏమి జరుగుతుందో అదే చేయటానికి ఇష్టపడుతూ ఉంటారంట. కానీ ఆత్మానుసారులు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తూ ఉంటారంట.
ఆత్మానుసారులు దేని బట్టి అంటే యెహోవా యందు భయము భక్తి కలిగి జీవిస్తామంటారు. మరి నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావా, దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నావా? ఆలోచించండి. నిజమే ప్రభువా, నీ యందు నేను భయభక్తి కలిగి జీవించాలయ్యా, నీ యందు నేను ఒక భయము కలిగి భక్తి కలిగి నీలో నేను నిన్ను ఆరాధించాలి ప్రభువా. నువ్వు ఎలా జీవిస్తున్నావు? శారీరకంగా జీవిస్తున్నావా, ఆత్మీయంగా జీవిస్తున్నావా? ఆలోచించండి. శరీరానుసారులు శరీర విషయమందు మనసు పెడతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనసు పెడతారు. మన దేని బట్టి అతిశయించాలంటే దేవాది దేవుని బట్టి మనం అతిశయించాలి. ఈరోజు నువ్వు అతిశయిస్తున్నావా? దేవుని బట్టి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వీరంట ఆత్మీయంగా వీళ్ళకి స్పర్శ ఉండదంట. ఎవరికి? దేవునితో సహవాసం లేనివారు, పేరుకే క్రైస్తవులు ఉన్నవారు. వాళ్ళన్ని పద్ధతులు పాటిస్తారు, అన్ని ఆచారాలు చేస్తారు, అన్ని లోకం ఏం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే చేస్తామంటారు. పేరుకు మాత్రం క్రైస్తవులు, పేరుకు మాత్రం దేవుని బిడ్డలు, పేరుకు మాత్రం వీళ్ళు ప్రార్థనా పరులు, పేరుకు మాత్రం వీళ్ళు గొప్పగా ప్రార్థించేవారండి. కానీ ఆచారాలు మాత్రం విడిచిపెట్టారు, పద్ధతులు విడిచిపెట్టారు, లోకాన్ని విడిచిపెట్టారు, ఇంకా లోకంతో సహవాసం కలిగి ఉంటారు. కానీ ఆత్మీయంగా జీవించే వాళ్ళు, దేవుని ఆత్మ కలిగిన వారు, వాళ్ళు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారు. వారు దేవుని సంతోషపెడతారు, వారు దేవుని బట్టి అతిశయిస్తారు. వారు దేవుని యందు ఎలా ఉంటారంట? భయము భక్తి కలిగి ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, శరీరానుసారులకి స్పర్శ ఉండదు, ఏమొచ్చేది కూడా తెలియదు, శోధన వచ్చేది తెలియదు, సమస్య వచ్చేది తెలియదు, ఇబ్బందులు వచ్చేటి తెలియదు, అనారోగ్యం వచ్చేది తెలియదు. కానీ ఆత్మానుసారులకి వాళ్ళు జ్ఞానము కలిగి దేవుని యందు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఏ సమస్య వచ్చినా వారు ఆ సమస్యను జయిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆత్మ చెప్పినట్టు వింటావో, దేవుడు నీకు అన్ని కూడా తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి శరీరానుసారులు ఏ విధంగా ఉంటారంటే వీరు ఇతరులతో పోల్చుకుంటారంట. శరీరానుసారులు ఎలా ఉంటారు? వీళ్ళు ఇతరులతో అంటే పక్కింటి వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అలాగ ఉండాలి. వాళ్ళకి ఎంత డబ్బు ఉందో మనం కూడా అంత సంపాదించాలి. వాళ్ళు ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలా జీవించాలి. వాళ్ళు టీవీ తెచ్చుకున్నారా, మనం కూడా టీవీ తెచ్చుకోవాలి. వాళ్ళు సెల్ ఫోన్ తెచ్చుకున్నారా, మనం కూడా సెల్ ఫోన్ తెచ్చుకోవాలి అని పక్కింటి వారితో పోల్చుకుంటారంట. ఎవరు వాళ్ళు? శరీరానుసారులు. అర్థమవుతుందండి? శరీరానుసారులు వాళ్ళకి ఏది ఉంటే మాకు అది ఉండాలి, వాళ్ళు ఏది తెచ్చుకుంటే మాకు అది తెచ్చుకోవాలి, వాళ్ళు ఎంత చీర కొనుక్కుంటే నేను అంత చీర కొనుక్కోవాలి, వాళ్ళు కారు తీసుకుని నేను కారు తీసుకోవాలి, వాళ్ళు లారీ తీసుకుని నేను లారీ తీసుకోవాలి అంటే ఇతరులు పోల్చుకుంటూ ఉంటారన్నమాట. ఆత్మానుసారులు ఏం చేస్తారో తెలుసా? నేను దేవునిలో ఎలా ఉంటున్నాను, దేవుని దృష్టిలో నేను మంచిగుంటున్నా చెడ్డగుంటున్నా అని ఆలోచిస్తూ ఉంటాంట. ఎవరు? ఆత్మానుసారులు. నేను ఎలా ఉన్నా ప్రభువా, నీ దృష్టికి నేను అనుకూలంగా ఉన్నానా, నీ దృష్టికి నేను మంచి కార్యాలు చేస్తున్నానా, నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను అని ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటారనమాట. ప్రతిరోజు దేవుళ్ళు గడుపుతూ ఉంటారనమాట. దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, ప్రభువా నేను ఎలా ఉన్నానయ్యా ఈరోజు, నా మాట, నా చూపు, నా తలంపు, నా ఆలోచన, నా నడక, నా పడక అయ్యా నీకు అనుకూలంగా ఉన్నదా అని మనము ఆలోచించేవారిగా ఉంటామంట. ఎవరు వాళ్ళు? ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, ఆత్మానుసారంగా నడిచేవాళ్ళు. శరీరానుసారులు ఏం చేస్తారు? వాళ్ళు ఇతరులను పోల్చుకుంటూ ఉంటారు. కానీ ఆత్మానుసారులు, ప్రభువా నీ దృష్టిలో నేను ఎలా ఉన్నానయ్యా, నీ దృష్టిలో నీకు అనుకూలంగా ఉన్నానా ప్రభువా, అయ్యా నువ్వు చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ప్రభువా ఒక భలే మంచి నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునే విధానంగా నేను ఉన్నానా ప్రభువా, నా తలంపు, నా ఆలోచనలు నీకు ఎలా కనపడుతున్నాయి ప్రభువా అని ప్రతిరోజు మనము ఆలోచించే వారిగా ఉంటామంట. కానీ శరీరానుసారులు అలా ఆలోచించరు.
వాళ్ళు సినిమాకి పోతారా, నేను కూడా సినిమాకి వెళ్ళాలి. వాళ్ళు డ్యాన్స్ చేస్తారా, నేను కూడా డ్యాన్స్ చేయాలి. వాళ్ళు తాగుతుంటారా, నేను కూడా తాగాలి. ఎవరంట వాళ్ళు? శరీరానుసారులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, శరీరానుసారులు అంటాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఎప్పుడు కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటారంట. నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి లోకంలో అని వాళ్ళకి ఎప్పుడు ఇదే తలంపనమంట. రేపేం తినాలి, సాయంత్రం ఏ కూర వండుకోవాలి, ఏం కోరుకుంటారు వాళ్ళు? శరీరానుసారులు తినటం, తాగటం, ఎలా బ్రతకాలి అదే వాళ్ళు కోరుకుంటారనమాట. కానీ ఆత్మానుసారులంట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతారు. మత్తయి సువార్త 6:34 ఉంటుంది కదా. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? శరీరంలో ఆలోచించినట్లు ఆలోచిస్తున్నావా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని లోకానుసారులు అలా అనుకుంటా ఉంటారు. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతారు. చదవండి ఒకసారి. కాబట్టి మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు మీకు ఏమి కావాలన్నా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరానుసారులేమో ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆత్మానుసారులు ఏం ఆలోచించాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతికే వారిగా ఉండాలి మనం. ఆయన రాజ్యాన్ని భూమి మీద కట్టేవారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మతో మనము నింపబడి ఉన్నట్లు, అప్పుడే మనం ఆత్మానుసారంగా నడిచినట్లు. కానీ ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? ప్రతి ఒక్కరికి కూడా ఇలా పనికి పోతే 1000 రూపాయలు వస్తాయి, ఇలా కూలికి పోతే 200 వస్తాయి. వచ్చే వారం పోవచ్చు ప్రార్థనకి, సాయంత్రం ఏమి తినాలి, ఏమి త్రాగటానికి డబ్బులు లేవు, పనికి వెళ్తేనే డబ్బులు. ఆలోచించటలే ఎంతమంది అలాంటి ఆలోచన కలిగి ఉంటారులే. దేవుడు అంటున్నాడు, ఆత్మానుసారులంట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదికే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం చేస్తున్న మనము, దేవునిలో అంటుకట్టబడిన మనము ఏం వెతకాలి? మనము ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతికే వారిగా ఉండాలి. ఈ లోకస్తులు ఆలోచించినట్టుగా, శరీరసారులు ఆలోచించినట్టుగా తింటాం, పంటాం, ఉంటాం, ఇదే కాదు. దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి లోకానుసారులంట తాత్కాలిక సంతోషం కలిగి ఉంటారు, కానీ ఆత్మానుసారులు వీరు దేవుని చిత్తానికి లోబడతారంట. శరీరానుసారులు డబ్బున్నంత వరకే సంతోషిస్తారు, డబ్బు పోతే సంతోషం ఉండదు. డబ్బు లేకపోతే సంతోషిస్తారా? సంతోషించలేరు. సినిమా చూసినంత వరకే సంతోషం, తర్వాత అది అయిపోయినాక సంతోషం ఉండదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా నడిచేవారంట దేవుని చిత్తానికి లోబడతారంట. దేవునిలో సంతోషిస్తూ ఉంటారు, వాళ్ళు దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం దేవుని వాక్యం అంటుంది. చెప్పండి ఒకసారి, చూడకుండా కూడా చెప్పాలి అది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎస్, గట్టిగా చెప్పలు కొడితే మేపడదామా? హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా జీవించే వారికట ఎప్పుడు కూడా సంతోషమేనట, ఎప్పుడు కూడా ఆనందమే. వాళ్ళకి ఈ లోకం గురించి ఆలోచించరు. ఎందుకు? నా ప్రభు నా జీవితంలో ఉన్నాడు, చాలు. నాకు యేసయ్య ఉంటే చాలు, యేసయ్య నా జీవితంలో ఉంటే చాలు, నాకు అన్నీ ఉంటాయి. అవునా కాదా? ఆయన మనతో ఉన్నప్పుడు ఇక మనకేం కోదవా? అందుకని మత్తయి కీర్తన 23:1 యెహోవా నా కాపరి, నాకులేమీ కొదవలేదు. దేవుడు మనకు కాపరిగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఏదైనా కొదవ ఉంటుందా? ఉండదు. మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు మన కుటుంబంలో సమాధానం ఉంటుంది,
మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు మన కుటుంబంలో ఆనందం ఉంటుంది. యేసయ్యతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా సంతోషము ఆనందమే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఒక పాట ఉంటుంది, యేసు నాలో ఉన్నప్పుడు నాకు ఎంతో సంతోషమే, పాట ఉన్నది కదా. చూడండి, యేసయ్య మనతో ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా వాటిని మనం పట్టించుకోం. ఎందుకు? దేవుడే మనతో ఉన్నాడు, దేవుడే మనలో ఉన్నాడు. మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఏమీ లేకపోయినా పర్వాలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కొదవలేదు. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనకేమైనా కొదువు ఉంటుందా? ఉండదు. కాపరిగా లేని వారికి కొదువు ఉంటుంది. అలాంటి వారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామని ఆలోచిస్తూ ఉంటారు. రేపటి గురించి చింతించకుండా దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో ఏమి తిందామా, ఇదే మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు దేవుడు. మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం? చింతిస్తూ ఉంటాం. అయ్యో రేపటికి డబ్బులు లేవు కదా, రేపు అప్పు కట్టాలి, డబ్బులు లేదు, చింత. ఈ సమస్య ఎట్టబోయిద్దని చింత, ఈ బాధ పోయి ఎట్టబోయిద్దని చింత. దేవుడు అంటున్నాడు, చింతించకు, రేపటి దినము గురించి ఆ దినమే చింతిస్తూ ఉంటుందంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనతో ఉన్నప్పుడు మనం చింతించిన అవసరం లేదు. యేసయ్య మనలో ఉన్నప్పుడు మనం బాధపడిన అవసరం లేదు. యేసయ్యతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనం కృంగిపోయిన అవసరం లేదు. మనకేది కావాలంటే అది మనకి ఇస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడితే పడదామా? హల్లెలూయా. ఎప్పుడు అలా జరుగుతుందంటే మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడు, దేవుని ఆత్మకు లోబడుతున్నప్పుడు, దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు, దేవునితో అంటుకట్టబడి ఉన్నప్పుడు మనం ఫలిస్తూ ఉంటామంట. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి, అది మీకు ఇస్తానన్నాడు దేవుడు. చూడండి ఎంత చక్కటి మాట అండి. ఆ మా వాక్యం ఏంటంటేనే మన హృదయం చలిస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు లేకుండా మనం ఎంత అడిగినా అది నిష్ప్రయోజనం. నువ్వు దేవుడు లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునిలో అంటుకట్టబడ్డ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నా యందు మీరుండాలి. మనం ఎవరు యందు ఉండాలి? దేవునిలో ఉండాలి. లోకములో ఉంటే అది నీకు బ్లెస్సింగ్ కాదు. లోకములో ఉంటే నువ్వు ఏది అడిగినా రాదు. నువ్వు లోకానుసారంగా జీవిస్తే నువ్వెంత ప్రార్థన చేసినది వ్యర్థమే. ఆయనతో మనం ఉండాలి, ఆయనలో మనం జీవించాలి, ఆయనలో మనం అంటుకట్టబడాలి. అప్పుడే మనం ఫలిస్తూ ఉంటాం. నువ్వు దేవునితో అంటుకట్టబడకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తాయి, ఎన్ని ఉపవాసాలు ఉంటాయి, నువ్వు ఎన్ని కానుకలు ఇస్తాయి, ఫలిస్తుందా చెట్టు? ఫలించదు. ఎందుకు? ఆ మొక్కతో నువ్వు అంటుకట్టబడలేదు కాబట్టి ఫలితం ఉండదు. ఈరోజు నీ జీవితం యేసయ్యతో అంటుకట్టబడుతుందా? పేరుకే లోకం నుంచి వేరయ్యి ప్రభు యొద్దకు వచ్చినావు, పేరుకే ఒక క్రైస్తవుడిగా, పేరుకే ఒక క్రైస్తవురాలుగా దేవుని సన్నిధికి వచ్చినావు, కానీ ఫలితం లేదు. నువ్వు ఆయనతో అంటుకట్టబడాలి, ఆయన లోనికి రావాలి, నువ్వు ఆయన లోని జీవించాలి, ఆయనతో సహవాసము చేయాలి. పేరుకే నేను క్రైస్తవునండి, పేరుకే నేను క్రైస్తవురాలండి అంటే సరిపోదు. నీలో యేసయ్య ఫలాలు చూడాలి. ఏమిటి ఆ ఫలాలు? చూడండి, గలతీ 5:22. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశ నిగ్రహం. ఉన్నాయి ఆ ఫలాలు మనలో అంటే ఇంక మనం దేవునిలో అంటుకట్టబడలేదు. ఆలోచించండి, ఈ ఫలాలు మీలో ఉంటున్నాయా? ఈ ఫలాలు మీలో ఉంటే దేవుని విడిచిపెడతారా? విడిచిపెట్టాం. సమస్య వచ్చినా, రోగం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా సరే దేవుని మనం విడిచిపెట్టకూడదు. దేవునితో ఈ మొక్క అంటుకట్టబడితేనే ఫలిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు యేసయ్యలో ఫలించినట్టు. ఏది నీ ఫలభరితమైన జీవితం? ఏది నీ ఫలింపు కనబడుతుందా? ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాం,
మనలో ఒక మార్పు అనేది ఉంటుందా? ఎన్నో సంవత్సరాల తాతల ముత్తాతల నుంచి మనం ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఫలిస్తున్నామా? ఏది మన ఫలింపు? ఆ చెట్టుతో నువ్వు అంటుకట్టబడితే నువ్వు ఫలిస్తావు. అందుకనే 8వ వచనంలో ఉంటుంది, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు ఫలిస్తే, నువ్వు యేసయ్యలో ఫలభరితంగా ఉంటే, నువ్వు యేసయ్యతో అంటుకట్టబడితే నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతూ ఉంటాడు, నిన్ను బట్టి దేవుడు కనపరచబడుతూ ఉంటాడు, నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. గట్టిగా చెప్పబడుతుంది మహిమపడదామా? హల్లెలూయా. ఉన్నదా ఆ ఫలింపు? ఉన్నదా మనలో? ప్రేమ కలిగి జీవిస్తున్నామా? ఆత్మ ఫలాలు మనలో ఉంటున్నాయి. అసలు శారీరక కార్యాలు స్పష్టమై ఉన్నవి. ఇందాక చదివినాం కదా మనం, మళ్ళొకసారి చదవండి. అయ్యి గలతీ పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18, 19, 21 దాకా. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, కపటము, వైరము ఎన్ని మనల హృదయంలో ఉంటే మనం ఫలిస్తామా? ఎప్పుడైతే అవన్నీ మనలో నుంచి తీసివేసినప్పుడు అప్పుడు మనం యేసయ్యలో జీవించినట్టు, మనం యేసయ్యలో అడుగుపెట్టినట్టు, మనం యేసయ్యతో అంటుకట్టబడినప్పుడు మనము ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉంటాం. ఏమిటి ఆత్మ ఫలాలు? ప్రేమ కలిగి జీవిస్తాం, ఇతరి పట్ల మన ప్రేమను చూపిస్తూ ఉంటాం. మనల్ని చూసిన వారు మనలో యేసయ్యని చూడాలి, ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి. అవునా కదా? ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడునని బైబిల్ మొత్తంలో కూడా ఉంటుంది ఆ మాట. కొరింథీ పత్రికలో ఉంటుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఈరోజు ప్రజలలో ప్రేమ లేదండి, ప్రేమ కరువైపోతుంది. దేవుడు అంటా ఉంటాడు కదా, యోహాను సువార్త 3:16, నేను లోకమును ఎంతగానో ప్రేమించినాను అంటాడు దేవుడు. ఈరోజు మనం ప్రేమిస్తున్నామా? మన చుట్టుపక్కల వారిని ప్రేమిస్తున్నామా? మన బంధువులను ప్రేమిస్తున్నామా? ప్రేమ, సంతోషము, యేసయ్యలో ఉన్న సంతోషము ఎక్కడ దొరకదండి. ఈ లోక సంతోషము డబ్బునంత వరకు సంతోషం, ఒక కొత్త ఇల్లు కట్టుకుంటే సంతోషం, వాహనాన్ని కొన్నామంటే సంతోషం, అది కొంతకాలమే. కానీ యేసయ్యలో నిత్యము సంతోషం ఉంటుంది. ఎందుకు? ఆయనతో మనం అంటుకట్టబడ్డప్పుడు, ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయనతో మనం సహవాసము చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషమే. ఈరోజు ఎంతమంది కుటుంబాలలో సంతోషం లేదండి, సమాధానము లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు. ఎందుకు? దేవునితో ఇంకా అంటుకట్టబడలేదు వాళ్ళు, ఇంకా దేవునితో అంటుకట్టబడలేదు వాళ్ళు. పేరుగా క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్నాం. చూడండి, ఉదాహరణకి మనం ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారంటే, అయ్యా మీ చర్చి దగ్గర ఉన్నాం అంటారు. అవునా కాదా? చర్చి దగ్గర ఉంటే అంటే మన లోపలికి రాకుండా బయట ఉన్నాం అనుకో, ఏమైనా అర్థమైద్దా మనకి? ఏమి కనబడదు, ఏమి ఉండదు అక్కడ. ఎప్పుడైతే నువ్వు లోపలికి వస్తే లోపల ఏమున్నదో నీకు అర్థమైపోతూ ఉంటుంది. అవునా కాదా? యేసయ్యతో కాదు మనం ఉండేది, క్రైస్తవుడిని క్రైస్తవురాలని కాదు, ఆయన లోనికి రావాలి. ఈరోజు ప్రజలందరూ బయటనే ఉంటారండి, ఈరోజు ప్రజలందరూ ఆవరణలో ఉంటారు, కానీ పరిశుద్ధ స్థలానికి రాలేకపోతున్నారు. ఇంకా ఎక్కడ? ఆవరణలోనే ఇంకా ఏలాడబడి ఉంటున్నారు. ఇంకా ఎప్పుడు ఆ తలుపు తీసి ఎప్పుడు లోపలికి వస్తావు? లోపలికి వస్తే ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు 100కి 99% బయట ఆవరణంలోనే ఉంటున్నాం మనం. ఎందుకు? మనలో పాపము, ద్వేషము, కుళ్ళు, కుట్ర, కపటము, వైరము ఇవన్నీ మనలో ఉంచుకొని మనం దేవునిలోనికి రాలేస్తామా? ఆయనలో అంటుకట్టబడతామా? మనం అంటుకట్టబడలేము. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకా లోకానుసారంగా, ఇంకా శరీరానుసారంగా మనం ఉండకూడదు. ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు ఆత్మ విషయాల మందు మనము ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, చూడండి, వీరు శరీరానుసారులు, వీరికి కోపం, పగ కలిగి ఉంటారంట. శరీరానుసారులకి ఎప్పుడు కూడా ఏముంటుంది?
కోపం, పగ, కుళ్ళు, కుట్ర, ద్వేషము ఇవన్నీ నిండుకొని ఉంటారంట. ఆత్మానుసారులు ఇతరులు క్షమించే ప్రేమ కలిగి ఉంటారంట, క్షమించే హృదయం కలిగి ఉంటారంట, ప్రేమించే హృదయం కలిగి ఉంటారంట. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నీ జీవితం ఎలా ఉంటుంది? శరీరానుసారంగా నడుస్తున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆలోచించండి. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమునై ఉన్నది. ఈ దినము ఆ సమాధానము, నెమ్మది నీకు కావాలంటే ఈరోజు ప్రభువా, శరీరకంగా నేను ఉండకూడదయ్యా, నేను ఆత్మానుసారంగా జీవించాలా ప్రభువా. ఒక తీర్మానం చేసుకుంటారా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మనకి తేటగా బయలుపరిచింది. శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరానుసారులేమో లోకములో ఉన్నవన్నీ హృదయములకు తెచ్చుకొని, లోకములో ఉన్న వాటినన్నింటినీ అనుసరించి లోకాన్ని సంతోషపడుతూ ఉంటున్నారు. ఆత్మానుసారులైతే ప్రభువా నిన్ను సంతోషపెడుతున్నారు. శరీరానుసారులు ప్రభువా ఈ లోకధన ధాన్యాన్ని బట్టి విర్రవీగుతూ అతిశయిస్తారు కానీ ప్రభువా, ఆత్మానుసారులైతే నిన్ను బట్టి అతిశయిస్తారయ్యా. లోకానుసారులు, శరీరానుసారులు ప్రభువా లోక ఆచారాలు, లోక పద్ధతుల్ని పాటిస్తారు. ఆత్మానుసారులు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తారు. శరీరానుసారులు ఇతరులు పోల్చుకుంటారు కానీ ఆత్మానుసారులు ప్రభువా నీ దృష్టిలో నేను ఎలా ఉన్నానయ్యా అని ఆలోచిస్తూ ఉంటారు. శరీరానుసారులు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆత్మానుసారులు నీ నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా ఉంటారయ్యా. శరీరానుసారులు పగ, కక్ష, ఈర్ష్య, ద్వేషముతో ఉంటారు ప్రభువా. ఆత్మానుసారులు ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటారు, క్షమించే హృదయం కలిగి ఉంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ బాట ఎలా ఉన్నది? నీ మార్గము ఎలా ఉన్నది? నువ్వు ఎలా నడుస్తున్నావు? రక్షింపబడ్డ నీవు, దేవుని పేరు పెట్టబడిన నీవు, నువ్వు ఎలా జీవిస్తున్నావు? శరీరానుసారంగా నడుస్తున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? శరీరానుసారమైన మనసు మరణానికి నడిపిస్తుంది, నరకానికి నడిపిస్తుంది, అగ్నిగుండానికి నడిపిస్తుంది, కష్టానికి నడిపిస్తుంది, శోధనకు నడిపిస్తుంది, కీడునకు నడిపిస్తుంది. కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానము కలిగి ఉంటుంది. ఆ నిత్య రాజ్యానికి నడిపిస్తూ ఉంటుంది. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే రీతిగా నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు నీ నడక ఎలా ఉన్నది? ఎటు నడుస్తున్నావు? లోకం వైపు నడుస్తున్నావా? దేవుని వైపు నడుస్తున్నావా? లోకాన్ని సంతోష పెడుతున్నావా? దేవుని సంతోష పెడుతున్నావా? ఈరోజు ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, ఏమి కావాలి నీకు? మరణము కావాలా? పరలోక రాజ్యం కావాలా? మరణము కావాలా? జీవమును, సమాధానం కోరుకుంటావా? రెండు నీ చేతిలో ఉన్నాయి, రెండు నీ ముందు నిలబడి ఉన్నాయి. ఒకటి మరణము, రెండు జీవము, సమాధానము. నువ్వేది కోరుకుంటావో ఆలోచించి కోరుకో. ఈ రోజైనా సరే ప్రభువా ఇంతకాలము భక్తి చేస్తున్నానయ్యా, ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి సన్నిధికి వస్తున్నాను కానీ ఇంకా నేను శారీరకంగానే జీవిస్తున్నానయ్యా, ఇంకా శరీరమే చెప్పిన మాట వింటున్నాను కానీ ప్రభువా ఆత్మ చెప్పిన మాట నేను వినలేకపోతున్నానయ్యా, ఆత్మానుసారంగా నేను నడవలేకపోతున్నానయ్యా, ఆత్మానుసారంగా నేను జీవించలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుంచైనా ప్రభువా ఆత్మానుసారంగా నడవటానికి నాకు మార్గాన్ని కలగచేయి ప్రభువా. నా తప్పులను క్షమించండి అయ్యా. అయ్యా నీ దృష్టిలో నేను పాపము చేసి నన్ను క్షమించు ప్రభువా. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతం మరణము. ఆ మరణము నాకు వద్దు ప్రభా, నేను నిత్య జీవము నాకు కావాలి ప్రభా. ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించు ఒక్కసారి. ఏ వైపు తిరుగుతున్నావు?
ఎటు నడుస్తున్నావు? ఆలోచించు ఒక్కసారి. మనలో నా ప్రతివారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. ఆలోచించు ప్రియ సహోదరి, ఈ లోకములు చేసే ప్రతిదానికి ఒక దినము తీర్పు దినముల లెక్క ఉన్నది. మనలో నా ప్రతివారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. దేహముతో చేసిన మన ప్రతి పనిని, దేహముతో చేసిన మన ప్రతి పనిని, మంచి అయినను అవి చెడ్డవైనను, మంచి అయినను అవి చెడ్డవైనను, ప్రతివాడును తన ఫలమును పొందుటకు, ప్రతివాడును తన ఫలమును పొందుటకు నిలువవలెను క్రీస్తు న్యాయ పీఠము ఎదుట, న్యాయ పీఠము ఎదుట. సహోదరు ఆలోచించు. నిలువవలెను క్రీస్తు న్యాయ పీఠము ఎదుట, న్యాయ పీఠము ఎదుట. మనలో నా ప్రతివారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. నీ దేహముతో చేసిన ప్రతిదానికి, నీ కళ్ళతో చేసిన ప్రతిదానికి, చూపులతో చేసిన ప్రతి పాపానికి, నోటితో చేసిన ప్రతి పాపానికి ఒక దినము లెక్క అప్పచెప్పాలి. మనలో నా ప్రతివారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినములలో లెక్క చెప్పవలయును. విమర్శ దినములలో లెక్క చెప్పవలయును. ఆనాటి నుండి నీ నోటి మాట, ఆనాటి నుండి నీ నోటి మాట సరిచేసుకొను సిద్ధపడు సోదరా, సిద్ధపడు సోదరి. సరిచేసుకొను సిద్ధపడు సోదరా, సిద్ధపడు సోదరి. మనలో నా ప్రతివారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. నీ ధన ధాన్యములు, నీకున్న సమయమును, నీ ధన ధాన్యములు, నీకున్న సమయమును ఎలాగు నీవు వ్యయము చేయుచున్నావు, ఎలాగు నీవు వ్యయము చేయుచున్నావు. ప్రభు భాగము నీవు చెల్లించుచున్నావా, ప్రభు భాగము నీవు చెల్లించుచున్నావా. ప్రతిదానికి ప్రభు నిన్ను లెక్క అడుగును, నిన్ను లెక్క అడుగును. ఆమేన్. ప్రతిదానికి ప్రభువు నిన్ను లెక్క అడుగును, నిన్ను లెక్క అడుగును. మనలో నా ప్రతివారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. మన యజమానుడేసు త్వరగా
ఈ వాక్యం ద్వారా ఈరోజు ప్రభు నువ్వు నాతో మాట్లాడినారా, అందుని బట్టి నీకు వందనాలయ్యా. ఎవరైతే మీ హృదయాన్ని తెరిచి, ఎవరికైతే ఈ మాటలు అర్థమై ఉన్నాయో, ఎవరైతే ఈ మాటలు మీరు పట్టుకొని వెళ్తున్నారో, ఈరోజు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మనలో మార్పు రావాలి. మనము యేసుతో అంటుకట్టబడి జీవించాలి. మనము యేసుతో సహవాసం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సకల ఆశీర్వాదమును కానుభూతుడైన మా ప్రియ పనులకు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాలు కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో అది పడి ఫలించును గాక. వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు జీవించుదురు గాక. ఆత్మీయ జ్ఞానము కలిగి నడుచుకుందురు గాక. ఆత్మలో జీవించుదురు గాక. యేసయ్యానికి వందనాలు ప్రభా. ప్రతి బిడ్డ మీరు దర్శించున్నారు నమ్ముచున్నాం ప్రభా. ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరచడం మీరు నమ్ముచున్నాం ప్రభా. విన్న వాక్యం ప్రభా బిడ్డల హృదయాలు పడి ఫలించుటకు కృపను అనుగ్రహించు. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.